హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మీకోసం నేను వన్ డేలో చూసిన మైసూర్లో ప్లేసెస్ అన్నీ చూపిద్దామని మీకోసం ఈ వీడియో తీసుకొచ్చా. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీరు కూడా లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మేమైతే బెంగళూరు ట్రావెల్స్ బుక్ చేసుకున్నాం. సో బెంగళూరు టు మైసూర్ ఎర్లీ మార్నింగ్ 5:30కి మార్తహల్లిలో బస్ ఎక్కాం అండ్ అరౌండ్ 9:30కి మైసూర్ రీచ్ అయ్యాం. మధ్యలో టిఫిన్ బ్రేక్ అయితే ఆపారనమాట. ఫస్ట్ అయితే మాకు టిప్ సుల్తాన్ సమాధి దగ్గరికి తీసుకెళ్లారు. అండ్ హియర్ ఇక్కడ హార్సెస్ చూడండి, చాలా వెల్కమింగ్గా చాలా క్యూట్గా ఉన్నాయి. ఇదే మన టిప్ సుల్తాన్ రిలాక్సింగ్ ప్యాలెస్. ఆయన చనిపోయిన తర్వాత దీన్నే అతని సమాధిగా మార్చారు. ఇక్కడ లోపలికి ఎంట్రీ అయితే ఫ్రీయే, కానీ చెప్పల్స్కి మనీ కలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఓన్లీ టిప్ సుల్తాన్ సమాధే కాదు, అతని దగ్గర వర్క్ చేసిన సోల్జర్స్ అండ్ మంత్రులు అండ్ రిలేటివ్స్, సిస్టర్స్, వైఫ్, చిల్డ్రన్ అండ్ అలా చాలామంది సమాధులు ఇక్కడ చుట్టూ ఉంటాయి. బట్ మెయిన్ లోపల అయితే మాత్రం టిప్ సుల్తాన్ అండ్ హిజ్ మదర్ అండ్ హిజ్ ఫాదర్ది ఉంటుంది. ఇదే లోపల అసలు వీడియోకి అస్సలకి వెళ్ళలేదు, బట్ ఇది చాలా బాగుందని తీసా. ఇదైతే ఇలా చుట్టూ ప్యాలెస్ చుట్టూ ఉన్న ఏరియా అనమాట. దీని బయట అయితే కొన్ని స్టాల్స్ ఉన్నాయి, యాంటిక్ క్లాక్స్ అండ్ యాంటిక్ ఐటమ్స్. ఈ గుర్రాలు అయితే బాగా సెండ్ ఆఫ్ కూడా ఇచ్చేస్తున్నాయి. సో వీటికి బాయ్ బాయ్ చెప్పేసి మళ్ళీ బస్ అయితే ఎక్కేసాం. తర్వాత టిప్ సుల్తాన్ రిలేటెడ్ కొన్ని ప్లేసెస్ చూపించారు. ఇదైతే టిప్ సుల్తాన్ నమాజ్ చేసుకునే ప్యాలెస్. దీన్నే జమ్మా మసీద్ అని కూడా అంటారంట. సో హైదరాబాద్లో ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉందని చెప్పి. ఈ ప్లేస్ వచ్చేసి టిప్ సుల్తాన్ చనిపోయి పడి ఉన్న ప్లేస్ అట. బ్రిటిషర్స్ అటాక్ చేసినప్పుడు టిప్ సుల్తాన్ బాడీ ఇక్కడే దొరికిందట. సో నెక్స్ట్ వచ్చి మనం శ్రీరంగపట్నంలో ఉన్న శ్రీరంగనాథ స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాం. యాక్చువల్లీ దీనికైతే ఫ్రీ ఎంట్రీ ఉంది అండ్ టికెట్ ఎంట్రీ కూడా ఉంది. సో త్వరగా అవ్వాలని చెప్పి టికెట్ తీసుకోమని చెప్పారు. సో టెంపుల్లో అయితే చాలా రష్గా ఉంది, కొంచెం టైం పట్టేసింది టికెట్ తీసుకున్నా కానీ. రంగనాథ స్వామి దర్శనం అయ్యాక చుట్టూ ఉన్న దేవుళ్ళందరి దర్శనం కూడా చేసుకుని మళ్ళీ బస్ ఎక్కేసాం. సో నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ షాపింగ్ అని ఆపారు ఇక్కడ ఈ షాప్ దగ్గర. మైసూర్ సారీస్ అంటే ఫేమస్ కదా, సో షాపింగ్ అని ఆపారు ఇక్కడ. ఈ షాప్ వచ్చేసి వుడ్తో క్రాఫ్టింగ్ చేసిన బొమ్మలు అవి ఉన్నాయి, చాలా బాగున్నాయి. పెయింటింగ్స్లా అనిపిస్తున్నాయి కానీ ఇవన్నీ వుడ్తో క్రాఫ్టింగ్ చేసిన ఫ్రేమ్స్ అన్నమాట. చాలా బాగా డీటెయిలింగ్గా ఉన్నాయి ప్రతిదీ కూడా. ఇవన్నీ వుడ్తో చేసిన బొమ్మలు అన్నమాట. అవన్నీ చూసి అయితే మేము బస్ అయితే ఎక్కేసాము. సో నెక్స్ట్ అయితే మనం సెయింట్ ఫిలోమినా చర్చ్కి అయితే వచ్చాం. దీనికైతే ఎంట్రీ టికెట్ అది ఏం లేదు. ఇలా ఉండే చర్చ్ నేను సినిమాలో చూడడమే తప్ప ఇదే ఫస్ట్ టైం రియల్లో చూడడం. ఈ చర్చ్ విజిట్ అయిపోయాక ఫుడ్కి ఆపారనమాట. సో అక్కడైతే మేము వెజ్ ఫ్రైడ్ రైస్, బటర్ నాన్స్ అండ్ పన్నీర్ బటర్ మసాలా అయితే ఆర్డర్ ఇచ్చాం. సో లంచ్ అయిపోయాక అయితే మైసూర్ ప్యాలెస్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇదైతే ప్యాలెస్ ఈస్ట్ గేట్ అంట, ఓన్లీ రాయల్ ఫ్యామిలీకి ఎంట్రీ. ఇదైతే విజిటర్స్ ఎంట్రీ. దీని ఎంట్రీ టికెట్ అయితే 120 రూపీస్ పర్ పర్సన్. లైన్లో నుంచోకుండా ట్రావెలర్ వాళ్ళు అరేంజ్ చేశారు.
వచ్చేసాం మనం మైసూర్ ప్యాలెస్కి. చూడండి ఎంత బాగుందో కదా వ్యూ. ప్యాలెస్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం మనం ఇప్పుడు. మనం ఈ ప్యాలెస్లో చూసే ప్రతి దానికి ఏదో ఒక స్టోరీ ఉంటూనే ఉంటుంది. ఇవైతే అన్నీ వరుసగా పెయింటింగ్స్. ఇవన్నీ కూడా మహల్కి ఏదో ఒక రకంగా రిలేట్ అయ్యి ఉన్న వాళ్ళవి పెయింటింగ్స్. ఇవన్నీ మహల్లో యూజ్ చేసిన ఐటమ్స్. మహల్లో ఎంత చిన్న ఆర్ట్ అయినా కానీ చాలా డీటెయిలింగ్గా, చాలా కళగా ఉన్నది. యాక్చువల్లీ మహల్ లోపల ఇంకా చాలా ఉన్నాయి, కానీ అన్నీ వీడియో అయితే తీయలేదు. సో బయటికి వచ్చేసాక చుట్టూ ఉన్న ప్లేసెస్ అండ్ టెంపుల్స్ అయితే విజిట్ చేసాము. మేము వెళ్ళింది సండే, సో చాలా క్రౌడ్ అయితే ఉంది. యాక్చువల్లీ ఎన్నో డేస్గా మైసూర్ ప్యాలెస్ విజిట్ చేయాలన్న కోరిక అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదే మైసూర్ ప్యాలెస్ ఫ్రంట్ వ్యూ యాక్చువల్గా. సో నైట్ అయితే ఇక్కడే ఫుల్గా లైటింగ్ ఉంటుంది సండే టైమ్స్. బట్ మా ట్రావెలింగ్ ప్లాన్కి ఇది సెట్ కాలే, సో దీంతో అడ్జస్ట్ అయిపోవడమే. ఇప్పుడైతే మనం మైసూర్ హిల్ మీద ఉండే చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో పైనుంచి అయితే మైసూర్ సిటీ వ్యూ అనమాట. చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. బట్ ఇక్కడ క్రౌడ్ హెవీ ఉండడం వల్ల మా ట్రావెల్ వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు టికెట్ తీసుకునే ఎంట్రీకి వెళ్ళినా కానీ మీకు చాలా టైం పట్టేస్తుంది, సో మీరు బృందావన్ గార్డెన్స్ మిస్ అయిపోతారు, ఏం చేయమంటారు అని అడిగారు. సో ఇక్కడ వరకు వచ్చి అమ్మవారి దర్శనం మిస్ అవ్వకూడదు అని చెప్పి అందరూ దర్శనానికే వెళ్తామని చెప్పారు. సో అందరం టికెట్ తీసుకుని అయితే దర్శనానికి వెళ్ళాం. చాలా టైం పట్టింది, బట్ హ్యాపీ. సో బృందావన్ గార్డెన్స్కి అయితే మనం ఇప్పుడు రీచ్ అయిపోయాం. యాక్చువల్లీ చాలా వాక్ ఉంది బృందావన్ గార్డెన్స్కి లోపలికి. దీనికి కూడా ఎంట్రీ టికెట్ ఉంది, బట్ వాళ్ళే పే చేసి తీసుకున్నారు. అవన్నీ మా దగ్గర ఎక్స్ట్రాగా కలెక్ట్ చేశారు. ట్రావెలింగ్కి మాట్లాడుకున్న రేట్ కాకుండా పైన ఎక్స్ట్రాగా టికెట్స్ కానీ 250 కలెక్ట్ చేశారు. మైసూర్ ప్యాలెస్ అండ్ బృందావన్ గార్డెన్స్కి కలిపి 250 తీసుకున్నారు ఈచ్ పర్సన్కి. సో ఇదైతే కృష్ణదేవరాయ కట్టించిన బ్రిడ్జ్ అంతా. సో బృందావన్ గార్డెన్స్లో నైట్ స్పెషాలిటీయే ఈ వాటర్ షో అనమాట. ఈ వాటర్ షో అయితే 10 మినిట్సే, బట్ 30 మినిట్స్కి ఒకసారి ఈ వాటర్ షో జరుగుతుంది.
మధ్యలో ఒక చోట ఆపితే డిన్నర్ కోసం కంప్లీట్ చేసుకుని మేము పీజీకి వెళ్ళేసరికి 1 అయింది. ఇక్కడితో మన ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. ఎలా అనిపించింది మన మైసూర్ వ్లాగ్? వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ కూడా చేయండి. చేస్తారని అనుకుంటున్నా. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.